ఏ సారస్వత ద్రోహినౌ, చెవులతో మంచి వాక్యాల్ని వినలేదు వాడెప్పుడు, సత్కాలక్షేపం చేయలేదు, సద్గ్రంథాన్ని వాడెప్పుడు శ్రవణం చేయలేదు. అంతేకాదు సారస్వత ద్రోహినౌ నేత్రే సాధు విలోకనేన రహితే, వాడి నేత్రాలతో మంచి చూడడం పక్కన పెట్టి ఎప్పుడూ చెడే చూపిస్తున్నాడు, చెడే చూస్తున్నాడు, చెడే చూస్తున్నాడు. అంతేకాదు పాదోన తీర్థంగతౌ, ఆ పాదాలు ఇచ్చాడే పరమాత్మ. ఏ రోజైనా వాడి దగ్గరికి వెళ్ళాడా, గుడికి వెళ్ళి కూర్చున్నాడా? మీరు ఒక్కటి ఆలోచించండి. మీకు ఈ లోకంలో మంచి హాయిగా ఆహ్లాదంగా శాంతిగా ఆనందంగా ఉండాలంటే మీరు ప్రతిరోజు సాయంత్రం వర్క్ చేయండి, రోజంతా బాగా కష్టపడండి. సాయంత్రం స్నానం చేసి మంచి బట్టలు, సులభమైన బట్టలు కట్టుకుని మీకు ఇక్కడ ఈ ఊర్లో మిమ్మల్ని గుర్తించినటువంటి గుడికి వెళ్ళిపోండి. ఒంటరిగా వెళ్ళండి. మొత్తం ఇంట్లో పీచు పిల్ల గొడ్డు మొత్తం మేక గొర్రె గోటి అన్నిటిని వేసుకుపోయారంటే ఇంక మీకు అక్కడ స్థిమితం ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఒక్కరే వెళ్ళండి. ఒక్కరే వెళ్ళి ఆ గుడిలో వెళ్ళిపోయి ఓ గిరగిర తిరిగేసి తీర్థం పుచ్చుకుని ప్రసాదం తినేసి కబుర్లు కాకుండా మీరు ఒక్కరే వెళ్ళండి. ఇవేం చేయకండి. ఆ స్వామిని చూసి దండం పెట్టుకుని వచ్చి అలా బయట కూర్చోండి కొంతసేపు, ఏం అక్కర్లేదు. అక్కడ కొద్దిగా ఎవరూ లేనటువంటి ప్రదేశంలో చూసి కొద్దిగా విశాలంగా ఉండే గుడికి వెళ్ళి అలా కూర్చోండి కొంతసేపు. అసలు ఏం చేయొద్దు. మీరు మనస్సు ఎంత మార్పు వస్తుందో, ఎంత తేలిక అవుతుందో మనస్సు. అసలు ఆ పాదాలు ఉండేవి అందుకని. పాదౌన తీర్థంగతౌ అన్యాయార్జిత విత్త పూర్ణముదరం గర్వేణ తుంగం శిరః. అంతేకాదు ఈ డబ్బు కూడా అన్ని రకాలుగా వచ్చి పడిపోయిన డబ్బు, అన్ని మార్గాల్లో వచ్చి పడిపోయిన డబ్బు వీడికి ఏం చేస్తుందంటే అన్యాయంగా వచ్చి పడిపోయినటువంటిది. గర్వేణ తుంగం శిరః, పెద్ద కొండలా తయారై కూర్చుంది, పెద్ద బండలాగా బరువైనట్టు బరువెక్కిపోయింది. నాకు డబ్బు ఉందిలే, నన్నేం చేస్తారులే, నా దగ్గర డబ్బు ఉంటే ఈ ప్రపంచం నాకు, డబ్బుకు లోకం దాసోహం అని డబ్బు మీద పడి డబ్బుని పెంచుకుంటూ పోయాం. కానీ ఒక్క పైసా రాదండి మన వెనకాతల, ఒక్క కణికం కూడా రాదు. గర్వేణ తుంగం శిరః రేరే జంబుక ముంచ ముంచ సహసా నీచస్య నింద్యం వపుః. వాడు బ్రతికినంతకాలం ఇలానే బ్రతికాడు కాబట్టి వాడి చర్మం కాదు కదా అసలు దగ్గర చుట్టుపక్కలకు కూడా వెళ్ళకు, పాపం అంటుకుంటుంది నిన్ను. వాడి శరీరం పగిలిపోయేలోపే ఆ పాపం నీ మీద పడుతుంది. నక్కలు మాట్లాడుకుంటున్నాయి అది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఈ రకంగా బ్రతికినటువంటి వాడు రజోగుణంతో వాడి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అంతేకాదు అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఇక్కడ వీడు తమో గుణం వాడు. వీడు ఎలా ఉంటాడు? అప్రకాశ అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ. అప్రకాశ చీకటి, అడిగి తమోగుణం పూర్తిగా జడం, అప్రవృత్తి జడ ప్రవృత్తి ఏం ఉండదు. వాడు ఎప్పుడు కూడా ఇతరులకి హాని తలపెడుతూనే ఉంటాడు. ఎలాగంటే ఒక ఊరిలో ఒకడు ఉండేవాడు. వాడు ప్రతి ఒక్కడికి గొడవ పెట్టడమే, ప్రతి ఒక్కడికి జుట్లు ముడేయడమే వాడికి. ఇంకా ఊర్లందరూ కొట్టుకు చేస్తూ ఉన్నారు. ఆ చిన్న గ్రామం, చిన్న ఊరు. అయితే ఒకరోజు వాళ్ళందరూ కూడా చిచి వీడి వల్లే ఊరంతా తగలడిపోతుంది, వీడిని చంపేద్దాం అనుకుని అందరూ వస్తారు. అందరూ వస్తే బయటికి ఆ పనివాడు, ఇంట్లో వంట చేసేవాడు వస్తాడు. ఏమండి ఊరంతా వచ్చింది ఏంటి? ఏం లేదు, ఈ త్రాష్టుడు వీడిని చంపేయాలి, వీడికి సమాధి కట్టేయాలనుకున్నాం, మేము ఊర్లో అందరూ కొట్టుకు చేస్తున్నాం, వీడిని చంపేద్దామని వచ్చామని. అంటే బాబు మీ పరిస్థితి ఎలా పెట్టండి, వాడు నాకు మా ఆవిడికి పెట్టేశాడు, ఆవిడ పోయింది, నేను ఇంక ఏం చేయాలో తెలియక వీడిని ఎలా చంపాలో తెలియక నేను చంపుదామనే వెయిట్ చేశాను, కానీ మనం ఏం చేయక్కర్లేదు, భగవంతుడే పెట్టేశాడు. వాడు ఇంకో 2-3 గంటల్లో చచ్చిపోబోతున్నాడు. డాక్టర్లు చెప్పారు మీరేం కంగారు పడకండి, ఎలాగో వచ్చారు అని పలకరించి వెళ్ళిపోండి అని. వాడు పాపం మంచం మీద పడున్నాడు. అలాగా బతుకున్నంత కాలం అందరినీ ఏడిపించాడు. వాళ్ళందరూ వచ్చారు, నిజంగానా చచ్చిపోబోతున్నాడా అనుకున్నారు. వెంటనే అన్నీ పక్కన పడేశారు. వాళ్ళందరూ లోపలికి వచ్చారు. అందరూ వచ్చి చూస్తున్నారు. వాడిని పెరట్లో పెట్టాడు. అందరూ ఊరంతా వచ్చింది, భార్య పిల్లలు అందరూ, మొత్తం కొట్టుకున్న వాళ్ళు విరోధులు అందరూ వచ్చి నిలబడ్డారు. అక్కడ చచ్చిపోబోతున్నాడు. వీడు పాప అందరికీ దండం పెట్టాడు. అయ్యా నేను బతుకున్నంత కాలం అందరినీ బాధ పెట్టాను, చచ్చిపోబోతున్నాను, మీరెవ్వరూ నన్ను తప్పుగా అనుకోకండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి
అంటే అందరూ వచ్చి, అయ్యో పర్లేదయ్యా, పోన్లే ఏదో తెలియక చేసావు, పోన్లే దాని ఏముంది, ఇప్పుడు చచ్చిపోతున్నావు, నీకు ఆఖరి గడియలు, భగవంతుని స్మరించానంటే, భగవంతుడి మాట ఎందుకులేండి, మీ అందరినీ నేను చాలా బాధ పెట్టాను, నన్ను దయచేసి క్షమించండి, లేకపోతే నా శరీరం కూడా ఉడకదు అసలు, నా గుండె ఉడకదు అసలు. అందరూ కూడా పాపం బాగా దిగులు పడ్డారు. ఏంటి అసలు ఇలాగా? వాడన్నాడు, నేను ఈ తప్పు చేశాను, నాకు దీని నిష్కృతి ఒక్కటే, అందరూ తెలుసుకోవాలి ఊరిలో వీడి తప్పు చేశాడని, నాకు దీని నుంచి నిష్కృతి రావాలి. ఏం తెలుసా? నా ప్రాణం పోయిన తర్వాత నా గొంతుకులో పెద్ద గుణపం దిగ్గొట్టండి. ఈ నాలుకే కదా మిమ్మల్ని అందరినీ బాధ పెట్టింది, ఈ గొంతుతోటే కదా మిమ్మల్ని అందరినీ హింసించే నేను, కాబట్టి దీనికి ఇక్కడే జరగాలి శాస్తి, దిగ్గొట్టండి. అయ్య బాబాయ్ వద్దండి, లేదు మీరేమనుకోకండి అని అంటే, ఒకడు బాగా ఇబ్బంది ఎక్కువ పడ్డవాడు వాడన్నాడు, పోలేండి ఆయన అడుగుతున్నాడు కదా నేను చేస్తానులేండి అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు లేచారు, అందరూ సరేలేండి చేసేద్దాం, ఎలాగో అడుగుతున్నాడు ఇంకా ఆఖరి కోరిక. ఇది ఇంక ప్రాణం పోబోతుంది. అయ్యా మీరేం చేస్తారంటే ఊరంతా తిప్పించి బైపాస్ రోడ్డు నుంచి తీసుకెళ్ళండి అన్నాడు. దాని దేవుని పెద్ద విషయం ఏంటని తీసుకుపోతున్నారు. అయిపోయింది, ప్రాణం పోయింది. వచ్చారు, ఊరందరూ వచ్చారు, గుణపం పట్టుకొచ్చారు, దిగ్గొట్టేశారు. వీడి శవయాత్ర చేస్తున్నారు, ఊరంతా తిప్పారు, బైపాస్ రోడ్లో నుంచి వెళుతున్నారు. ఇక బైపాస్ రోడ్ నుంచి అందరూ పోతున్నారు, పోండ్రా అటు బైపాస్ నుంచి పోయి వెళ్తుంటే అక్కడ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు పోలీస్ స్టేషన్లో సిఐ గారు. ఆయన బయటకు వచ్చారు, ఇదేంటిది ఊరంతా ఒకరిని తీసుకెళ్తుందా, అసలు ఇదేంటిది, వాడి గొంతులో ఏదో పెట్టున్నారు వీళ్ళు, ఏంటిది ఆపండి అన్నాడు. దింపారు. ఇది ఏమిటనంటే, అయ్యా మేము ఊరందరం కూడా డిసైడ్ అయ్యాం, మేమందరం కొట్టారా నిజమేనా, ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, మొత్తం అందరినీ లోపల పడేయండి అన్నాడు. వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నారు వీళ్ళకి బుర్ర పనిచేయలేదు, వీడి దుంపదగా బతుకున్నప్పుడు బయట పెట్టి కొట్టాడు వీడు, ఇప్పుడు చచ్చి లోపల పెట్టాడు ఈ దుర్మార్గుడు త్రాష్టుడు, వీడి కోరిక అదేనా అనుకున్నాడు. అనమాట వీడి తమో గుణంగాడిది ఇలానే ఉంటుంది. అంటే వీడు పోతనుకునేట వెదవలారా నేను పోతున్నానని మీరందరూ ఏదో అనుకున్నారా, మిమ్మల్ని ఎక్కడో పెట్టిపోతాను, నీకు జన్మలకి గుర్తుపెట్టుకుంటారు మీరు అనుకున్నారు. ఇది తమో ప్రవృత్తి, ఈ తమో గుణం వీడి ఇలాగనే ఉంటాడు, వీడికి ఇంకేం మార్పు ఉండదు వీడికి. కాబట్టి ఇక్కడ ఈ సత్వగుణానికి, రజోగుణానికి, తమో గుణానికి ఆ విభేదం, ఆ రకమైనటువంటి విభాగాలు ఉంటుంది. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవచ. అర్జున, సత్వగుణం దేనికి పనిచేస్తుందంటే మంచిది, నిర్మలమైంది, కానీ కేవలం మంచిగా ఉంచేస్తే సరిపోదు, దాన్ని ఉపయోగించుకుంటే జ్ఞానానికి అది హేతు అవుతుంది. చూడండి, మీకు ఒక మంచి మామిడి టెంక్ ఇచ్చాను అనుకోండి, మామిడి టెంక్ ఇస్తే మీరు తీసుకెళ్లారు, ఇంట్లో పెట్టుకున్నారు, రోజు దాన్ని శుభ్రంగా నీళ్లు పోసి కడిగి దాన్ని శుభ్రంగా బ్రష్ తోటి అలా తోమి అలా షోకేసులో పెట్టారు. ఏమిటయ్యా ఇదేనంటే, అయ్యి బాబు మంచి మంచి బ్రీడ్ అండి, ఇది చాలా గొప్పగా ఉంటుందండి బాబు, దీనికి పళ్ళు దీని కాయలు మీకు తెలియదండి అని. ఓహో అలాగన వీడికి తెలియలేదు. మళ్ళీ నెక్స్ట్ డే శుభ్రంగా ఎందుకు రాలంటే చెట్టు రావాలి కదండి, చెట్టు రావాలంటే నువ్వు షోకేసులో పెట్టి రోజు కడిగి తుడిచి ఎన్ని చేస్తే చెట్టు ఎలా వస్తుంది? మంచిదే అది, నువ్వు దాని పట్ల అభిమానం ఉంది, దాన్ని బాగా అభిమానిస్తున్నావు, దాన్ని ప్రేమిస్తున్నావు, దాన్ని గుర్తిస్తున్నావు, దాన్ని గౌరవిస్తున్నావు, దాని గొప్పతనాన్ని గుర్తించావు, కానీ అది ప్రాసెస్ కాదు, నువ్వు వెళ్ళి భూమిలో నాటాలి, అప్పుడే ఆ చెట్టు వస్తుంది, దానికి పళ్ళు వస్తాయి. అలాగనే సత్వగుణం మంచిదే, దాన్ని గుర్తించావు, దాని యొక్క గొప్పతనం ఉంది, కానీ దాన్ని నాటాలి, నువ్వు దాన్ని నాటి దాని నుండి ఫలాల్ని పొందాలి. ఏమిటి? సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవచ. అంటే ఇక్కడ అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది, అయితే పరమాత్మ సత్వగుణం కలిగిన వాడి యొక్క బుద్ధి ఎలా ఉంటుంది, వాడి యొక్క భావన ఎలా పెంపొందించుకోవాలి అంటే ఒక మంచి కథ ఉందండి. 2 పావురాల యొక్క కథ. 2 పావురాలు చెట్టు మీద కూర్చుని ఉంటే మగ పావురం ఆడపావురం, ఇంకా చాలా ఉన్నాయి, ఒక కొమ్మ మీద కూర్చుని ఉంటే ఆడపావురం అంటుందట, తూర్ణం తౌ తుయమాలయం ప్రతిగతౌ దైవీ విచిత్రాగతి. ఆడపావురం అంటుందట, అయ్యా మనం చచ్చిపోబోతున్నాం ఇంకో కొన్ని గడియల్లో అని. ఎందుకు చచ్చిపోతాం? అదిగో చూడు, ఎదురుగుండా బోయవాడు ఎక్కుపెట్టాడు బాణాన్ని, మనిద్దరం ఆ దెబ్బతో చచ్చిపోతాం. ఆహా పిచ్చిదనా, వాడు ఎక్కుపెట్టాడు చెప్పావు కదా, ఎగిరిపోతాం పైకి. ఓరి పిచ్చి సన్నాసి, నీకు అందుకనే బుద్ధి లేదు, ఎగిరిపోవడం నాకు తెలీదా, పైకి చూడు గద్ద తిరుగుతుంది, ఏదైనా దొరికితే పట్టుకుపోతామని. పైన గ్రద్ద తిరుగుతుంది,
కింద బోయేవాడు గురి పెట్టున్నాడు. మగపక్షి మగపావురం చాలా బాధపడిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఏమీ దారి తెలియట్లేదు. అందుకనే కరణేషు మంత్రి, స్త్రీ భార్య ఆడపావురం అంటుంది, ఒరి పిచ్చి సన్యాసి, నువ్వు తెలీదా, మనం ఒకప్పుడు ఒక చెట్టు మీద వాలి పళ్ళు తిందామని వెళ్తే అక్కడ ఒక యతీశ్వరుడు కూర్చుని శిష్యుల్ని కూర్చోబెట్టుకుని, అయ్యా ఈ లోకంలో దైవాన్ని నమ్మడం కంటే ఇంకా దేన్ని నమ్మక్కర్లేదు, మన ప్రయత్నం మనం చెయ్యాలి, కానీ మన చేతులు దాటిపోయినప్పుడు మనం ప్రయత్నం చేసినా ఇక ఫలితం రాలేదన్నప్పుడు దైవం చైవాత్ర పంచమం, ఇక దైవమే శరణాగతి, అంటే నీ మనస్సు బుద్ధి అన్నిటినీ కూడా పరమాత్మ మీద పెట్టి లగ్నం పెట్టి వదిలే, అన్నిటినీ ఇంకా వాడే చూసుకుంటాడు అని చెప్పాడు కదా. అవును, ఇప్పుడు మన ప్రయత్నం ఏం చేయలేం. మనం ఎగరొచ్చు, కానీ ఎగిరితే అక్కడ చచ్చిపోతాం, ఉంటే వీడు చంపుతాడు. కాబట్టి ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు, మన ప్రయత్నం చేసినా చచ్చిపోతాం. కాబట్టి ఇప్పుడు ఒక్కటే మార్గం, ఆ పరమాత్ముని నమ్ముకోవయ్యా, నువ్వు కళ్ళు మూయి, నువ్వేం చేయకు, ఇంకా పరమాత్ముడి మీదనే మనస్సు పెట్టు. ప్రాణం పోయినా కూడా మంచిది. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం. ఆ యోగి ఏమన్నారు, ఆ యతీశ్వరులు, ఒకవేళ కనుక నీకు ప్రాణం రక్షణ కాలేకపోతే పరమాత్ముని స్మరిస్తూ కళ్ళు మూసుకుంటే ఆ భగవంతుడే రక్షిస్తాడు. ఒకవేళ నీకు ప్రాణరక్షణ కాకపోతే పరమాత్ముని స్మరిస్తూ దేహం విడిచిపెట్టావు కదా, ఖచ్చితంగా ఉన్నత గతి వస్తుంది నీకు. కాబట్టి నువ్వు కళ్ళు మూసుకో, ఆ పరమాత్ముడే ఉన్నాడు, నువ్వేం ఆలోచించుకు అని 2 పావురాలు కళ్ళు మూసుకున్నాయట. దగ్గరకు వచ్చాయట. పాపం 2 పావురాలు ఆ చెట్టు మీద ఆ శాఖ మీద కూర్చొని కళ్ళు మూసుకున్నాయట. వీడు బోయేవాడు ఎక్కుపెట్టి కొడతామనుకున్నప్పుడు కాలు తీసి ముందుకు పెట్టాడు. ముందుకు పెడితే అక్కడ ఒక పావుల పుట్ట, ఆ పాము తగిలింది. పాము లేచి వాడిని ఒక్క దెబ్బ కొట్టింది. అయ్యి బాబాయ్ పాము కరిచిందని వీడు కంగారు మీద బాణం వదిలాడు. ఎక్కుపెట్టిన బావం గురి తప్పింది, అది వెళ్ళి గ్రద్దను కొట్టింది. పైన గ్రద్ద చచ్చింది, ఇక్కడ బోయవాడు చచ్చాడు. అందుకని ఆ పావురం వెంటనే కళ్ళు తెరిచి చూసావయ్యా, పరమాత్ముడి మీద ధ్యానం పెట్టుకున్నాం. తూర్ణం తౌ తుయమాలయం ప్రతిగతౌ దైవీ విచిత్రాగతి. మనల్ని చంపాలని వాడికి ఆహారంగా బోయవాడు వచ్చాడు, మనల్ని చంపి తినాలని గ్రద్ద వచ్చింది. మనం ఎవరికి ద్రోహం చేయాలని లేం, మనం మంచి భావనతో ఉన్నాం. ఏదో దొరికి 4 పళ్ళు తినేసి హాయిగా మన దాంపత్యాన్ని కొనసాగిస్తూ మంచి గృహిణిగా మంచి గృహస్థుగా మన ఇద్దరం చక్కగా బ్రతుకుతున్నాం, ఎవరిని బాధ పెట్టలేదు. మన పిల్లలు అక్కడెక్కడో గూట్లో ఉన్నాయి, తల్లి తండ్రి తిరిగి వస్తారులే, మాకు ఆహారం తెస్తారులే అని. మనం ఎవ్వరి నాశనం కోరుకోలేదు, ఎవ్వరి యొక్క దుర్గతిని మనం కోరలేదు, మనం మంచే కోరుకున్నాం. కానీ మనల్ని చంపాలి, మనిద్దరినీ చంపాలని వచ్చినటువంటి వాళ్ళిద్దరూ తూర్ణం తౌతుయమాలయం ప్రతిగతౌ దైవీ విచిత్రాగతి, వాళ్ళిద్దరే యముడి యొక్క ముఖంలోకి వెళ్ళిపోయారు. అసలు వీడు చచ్చిపోవడానికి కారణం ఏంటి, అది చచ్చిపోవడానికి కారణం ఏంటి? ఆకాశంలో ఎగిరేది ఆకాశంలో చచ్చిపోయింది, భూమి మీద నిలబడ్డవాడు భూమి మీదనే చచ్చిపోయాడు. మనం ఎక్కడున్న వాళ్ళ మధ్యలో ఉన్నాం, ఎటైనా పోవలసిన వాళ్ళమే, కానీ మనం పోకుండా క్షేమంగా ఉన్నామంటే దైవీ విచిత్రాగతి. ఆ దైవాన్ని నమ్ముకుంటే అంతకు మించి ఏమీ లేదయ్యా, ఆ దైవమే నిన్ను నడిపిస్తుంది. ఓకే, ఆ దైవాన్ని నమ్ముకుంటే ఎలా నడిపిస్తుంది? ఆ దైవాన్ని నమ్ముకున్న వాడికి తప్పకుండా పురుషోత్తమ ప్రాప్తి అనేది, ఆ పురుషోత్తముణ్ణి పట్టుకుంటే ఖచ్చితంగా పురుషోత్తమ ప్రాప్తి లభిస్తుంది.